రాష్ట్రంలో వరుస కాల్పులపై కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ట్వీట్ చేశారు. మలక్పేట్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ కూడా అనుమానాస్పదంగా మరణించారన్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం వ్యక్తిగత ప్రతీకార రాజకీయాల కోసం రాజకీయ ప్రత్యర్థులు వేధించడానికి మాత్రమే పనిచేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నామని కామెంట్ చేశారు. దాదాపు 2 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఫుల్ టైం హోంమంత్రి లేకుండా ఉంటే ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి ఆయన సోదరులు రాష్ట్రాన్ని తమ వ్యక్తిగత ఆధీనంలోకి ఉన్నట్లు నడిపిస్తే ఏం జరుగుతోంది? ఎటువంటి అనుభవం అవగాహన లేని అమాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే ఏం జరుగుతోంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గడిచిన 24 గంటల్లోనే 2 రాజకీయ నాయకులు కాల్చి చంపబడ్డారని ఫైర్ అయ్యారు. క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అభద్రతా భావం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ విపత్తుగా మారుతుందని అనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ అని కేటీఆర్ కామెంట్ చేశారు.